శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి 3 రాసులలో జన్మించినటువంటి వారికి సూపర్ పవర్స్ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీరికి శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కొన్ని పవర్స్ను సంగ్రహిస్తారు. సంగ్రహించినప్పుడు వీరికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను చెప్తున్నటువంటి ఈ 3 రాసులు ఎక్కువగా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తే మంచిది. నిజమండి, ఆ పుణ్యక్షేత్రాల పాదం మోపాలి కంపల్సరీ. వీరికి అద్భుతమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే అతీంద్రియ శక్తులను కూడా వీరు కైవసం చేసుకునేటువంటి శక్తి సత్తా ఉంటుంది. 12 రాసులలో ఎక్కువగా తాంత్రికులు, మాంత్రికులు ఎక్కువగా ఈ రాసులలో పుట్టి ఉంటారండి. తులా, కుంభ, మేష రాశులలో. అంటే వీళ్ళు ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. వీరు ఆ రూట్లో వెళ్తే వీళ్ళు సిద్ధాహస్తులు అయిపోతారు. అదేవిధంగా దైవ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే చాలా గొప్పగా ఉన్నతంగా ఎదుగగలుగుతారు. ఒక మంచి పండితులుగా, ఒక స్వాములుగా, ఉన్నతమైనటువంటి ఆశయాలు కొనసాగించే విధంగా, ఒక చారిటీ ట్రస్టులు పెట్టే విధంగా, వ్యాపారాలు చేసి కొన్ని వందల మందికి, వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ 3 రాసులలో తులారాశి, కుంభరాశి, మేషరాశిలో పుట్టిన వారు కూడా వస్తారు. అయితే వీరికి ఏంటంటే వీరు ఎంచుకున్నటువంటి రంగంలో వాళ్ళకు కోట్లు సంపాదిస్తారు. వీరు ఎంచుకున్న రంగంలో అయితే చాలా మంది వారు ఎంచుకున్నటువంటి రంగాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది నాకు డబ్బులు అవసరం లేదంటారు, కొందరు దేవాలయాన్ని కట్టించాలనుకుంటారు, కొందరు చారిటీ ట్రస్టులు పెట్టాలనుకుంటారు, కొందరు వ్యాపారం పెట్టి 10 మందికి, 100 మందికి, 1000 మందికి ఉద్యోగాలు కల్పించాలని ఒక ఆలోచనలో ఉంటారు. అలా వారు ఏదైతే రంగం అయితే పెట్టుకుంటారో ఆ రంగంలో నిష్ణాతులుగా మారిపోతారండి. వీరి మెయిన్గా ఏంటంటే వీరు 18 శక్తిపీఠాల దర్శనం చేయాలి. ఈ తుల, కుంభ, మేష ఒక్కొక్క శక్తిపీఠం నుండి ఒక్కొక్క బొట్టు తీసుకొచ్చుకోవాలి. అమ్మవారి దగ్గర అర్చించినటువంటి బొట్టును తీసుకొచ్చుకొని ఒక కుంకుమ భరణిలో వేసి, మొత్తం 18 కుంకుమ భరణిలో మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇది తాళపత్ర రహస్యం. ఇది 18 కుంకుమ భరణిలు పెట్టుకోవాలి. అష్టాదశ శక్తిపీఠాలు 18. అయితే ఇక్కడ ఏంటంటే ఈ అష్టాదశ శక్తిపీఠాల నుండి మనం ఏం చేయాలంటే, నేను తాళపత్ర రహస్యం అండి ఇది. ఈ విషయాన్ని ఇది సాధ్యమైతే చేసుకోండి. ఒకవేళ మీకు సాధ్యం కాకపోతే ఆ 18 శక్తిపీఠాల నుండి తీసుకొచ్చినటువంటి కుంకుమను పంపిస్తాను నేను. ఆ కుంకుమను పంపిస్తాను. ఆ కుంకుమతో మీరు చేసే ప్రయత్నం చేయండి. ఈ 18 శక్తిపీఠాల కుంకుమను తీసుకొచ్చి ఏం చేయాలంటే, ఒక చిన్న కొత్త మామూలుగా వెండి కుంకుమ భరణి మనకు షాపులలో, జ్యువెలరీ షాపులలో దొరుకుతాయి. చిన్నది కొనుక్కోండి, కుంకుమకాయ అంటారు, కుంకుమ భరణి వెండిది. దాంట్లో కొలమానం ప్రకారం చిన్నగా ఒక చిన్న స్పూన్ తీసుకోండి. దాంట్లో కొంచెం, దీనిలో ఒకటి, దాంట్లో కొంచెం, 1 స్పూన్. అయితే ఇక్కడ ఏం చేయాలి చెప్పాలా, ఈ 18 శక్తిపీఠాల నుండి తీసుకొచ్చినటువంటి కుంకుమను ఒక్కొక్క శక్తిపీఠము, ఇప్పుడు అమ్మవారి కుడి చేయి పడినటువంటి శక్తిపీఠం ఉంది. ఉదాహరణకి అది మనకు వైష్ణోదేవి ఆలయం, ఇది జమ్మూ కాశ్మీర్. అక్కడ నుండి తీసుకొచ్చినటువంటి కుంకుమ మనం ఇంట్లో ఏం చేయాలంటే, ఒక పేపర్ తీసుకోండి. ఒక పేపర్ తీసుకుని, A4 సైజ్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు దాన్ని అమ్మవారి, అంటే శక్తి స్వరూపిణి అమ్మవారి ఆ ఫోటోను డ్రా చేసుకొని పక్క పెట్టుకొని అమ్మవారి చేయి ఉందనుకోండి, ఆ చేయి దగ్గర ఈ కుంకుమను కొంచెం ఆయిల్ చుక్కలు వేసి, గంగాజలం ఇట్లా వేసుకొని అక్కడ అమ్మవారి చేతి భాగాన్ని ఈ కుంకుమతో రాయండి. అదేవిధంగా కళ్ళు ఒక చోట పడిపోయాయి. ఆ కళ్ళు పడిపోయినటువంటి ఆ శక్తిపీఠం ఉన్న కుంకుమ తీసుకొని అక్కడ దాంట్లో మనం రాసి పెట్టుకోవాలి, ఏ శక్తిపీఠం నుండి ఏ కుంకుమ వస్తుంది, అది అక్కడ డ్రా చేస్తూ ఉండండి. ఇలా అమ్మవారిని మొత్తం కూడా ఆ పేపర్ మీద మొత్తం కూడా డ్రా చేసేయండి, ఆ కుంకుమతో రాసేయండి. రాసేసి దాన్ని, ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకొని చక్కగా ఇంట్లో పెట్టుకొని పూజించండి. అసలు ఇది ప్రపంచంలో ఎవరైనా చేస్తారండి? ఎవ్వరు చేయిస్తారో నేను అనను. అది సాధ్యమవుతుందా? అసలు అవుతుందా అండి? అయ్యే విధంగా నేను చేస్తాను. నేను కావాలంటే ఈ 18 శక్తిపీఠాల నుండి కుంకుమను నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను. దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని శక్తిపీఠాలు కవర్ చేశాను, కానీ ఒక
శ్రీలంకకి వెళ్ళాలి. ఆ శ్రీలంకకు వెళితే 17 ఉన్నాయి నా దగ్గర. ఇంకొకటి శ్రీలంకకు వెళ్ళి శ్రీలంకలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తిపీఠ సందర్శనం చేసుకొని అక్కడ అమ్మవారు కుంకుమ తీసుకొస్తే ఇంకా నేను అందరికి ఇవ్వగలుగుతాను. అన్నీ ఉన్నాయి నా దగ్గర శక్తిపీఠాల కుంకుమ. ఇంకోటి ఏంటంటే 12 పుష్కర జలాల నీళ్లను కూడా నేను సేవ్ చేసి పెట్టాను. 12 పుష్కరాల జలాలను 12 సంవత్సరాలు కాపాడాను. అవి మన దగ్గరే ఉన్నాయి. ఈ పుష్కర జలాన్ని నేను పంపిస్తాను. 12 పుష్కరాలలో ఉన్నటువంటి జలాన్ని పంపిస్తాను. అవి కలుపుకుంటూ ఈ 18 శక్తిపీఠాల కుంకుమ కలుపుకుంటూ ఏ ప్లేస్ అనేది కూడా అమ్మవారి తల భాగం, మొండెం, కాళ్ళు, చేతులు ఇవన్నీ డ్రా చేసి మంచి చక్కగా గంగాజలంతో రాసి ఇంట్లో పెట్టుకో. ఒక శక్తి ఉంటుందండి మీ ఇంట్లో. మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు ఫోన్ చేయండి, మా ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి నాకు ఈ 18 శక్తిపీఠాల కుంకుమ కావాలని చెప్పండి. నేను కొంత మన దగ్గర అమౌంట్ కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను శ్రీలంకకి వెళ్ళి అక్కడ కాస్త అక్కడ అమ్మవారి శక్తిపీఠాన్ని ఆడ పూజ చేసుకొని మరి ఆ శక్తిపీఠం యొక్క కుంకుమ తీసుకొచ్చిన తర్వాత ఈ 18 శక్తిపీఠాల కుంకుమను మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా సూపర్ పవర్స్ ఉంటాయండి. తులారాశిలో, కుంభరాశిలో, మేషరాశిలో పుట్టినటువంటి వారికి చాలా అదృష్టం. ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అండి. లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. నేను చెప్తున్నటువంటి 3 రాశులకు నిజంగా తులారాశి గురించి ఎంతమందికి చెప్పారండి? ఎన్ని వీడియోలు తీశాను తులారాశి. అసలు మీరు ఏం చెప్పినా తులారాశిని మించి వేరే చెప్పరు. అవును, మరి తులారాశి వారు అంత స్థాయి ఉంటుంది వాళ్ళకి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి. చిత్తా నక్షత్రం ఆంజనేయ స్వామి జన్మించాడు. స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి జన్మించాడు. విశాఖ నక్షత్రం ఇంద్రదేవుడు జన్మించినటువంటి నక్షత్రం, ఇంద్రుడు. కాబట్టి ఈ తులారాశి వారు ఎక్కడ ఉన్నా కూడా రాజుల వలె బ్రతికిస్తారు. ఇది ఖచ్చితంగా మీ లైఫ్ అనేది కూడా చాలా బాగుంటుంది. కుంభరాశి వారు కూడా చాలా అదృష్టమే. మేషరాశి వారు కూడా అదృష్టమేనండి. మేషరాశి వారిది కూడా అదృష్టపు జన్మ అంటారు వీళ్ళని. వీరి జీవన విధానం కూడా ఇక్కడ గమనించండి. వీరు పేరు పెట్టుకుంటారు, ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరు కరెక్ట్గా వాళ్ళకు కొన్ని డిగ్రీస్ ఉంటాయి. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి కొన్ని డిగ్రీస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఆ డిగ్రీస్ క్యాలిక్యులేషన్ చేసి ఆ పేరుని మంచి చక్కగా సంఖ్యాబలం రూపొందించి ఒక 80 సంవత్సరాల గ్రాఫ్ వేయాలి. 80 సంవత్సరాల కనుక గ్రాఫ్ వేసి ఆ పేరుని 360 డిగ్రీ అంటే 270 నుండి 360 డిగ్రీస్ మధ్యలో ఆ పేరుని సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఆ పేరుని సరి చేసుకున్న తర్వాత రోజు ప్రాక్టీస్ చేయాలండి. ఆధార్ కార్డు అంటారు, పాన్ కార్డు అంటారు, పాస్పోర్ట్ అంటారు, సర్టిఫికెట్లో చేంజ్ చేయాలంటారు. కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే ఉండదు మీకు. కేవలం మీరు చేయాల్సింది ఏంటండి? కేవలం నేమ్ కరెక్షన్ చేసుకుని దాన్ని రోజు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. కష్టపడి ఇప్పుడు మన సర్టిఫికెట్లో మార్చాలంటే ఎవరి వల్ల కాదు. సర్టిఫికెట్లో అది అవసరం లేదు మనకి. నేను చెప్పేది కేవలం పేరును మార్చుకొని ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేయలేరా? ఒకవేళ మీ హస్బెండ్కి చదువు రాదనుకోండి, భార్య రాయొచ్చు. ఒకవేళ భార్యకు కూడా చదువు రాదనుకోండి, పిల్లలు రాసుకోవచ్చు. అసలు ఏదైనా కూడా చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే మనం ఈజీగా మనం అక్షరాలు నేర్చుకుంటాం. వాడికి నాలెడ్జ్ అప్పుడు ఆ చిన్నతనంలో ఉంటుంది. కానీ మనం పెద్దవాళ్ళం కాబట్టి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఒక పేరుని మనం నోట్బుక్లో రాసేంత సత్తా మనకు ఉండదా? ఉంటుంది కంపల్సరీ. మనకున్న జ్ఞానంతో మనం చూసుకుంటూ రాయలేమా? రాస్తాము. అందుకే పిల్లలకు కూడా అవసరం లేదు. అంటే పిల్లలతో రాయించి కూడా అవసరం లేదు. చక్కగా మీరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి రాసుకోవచ్చు, తప్పులేదు. కాబట్టి మనకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము గ్రహాల గమనం, మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు గోచారం ఎలా ఉంది, మీకు లగ్నం నుండి మనకు సప్తమ స్థానం ఏం చూపెడుతుంది, చతుర్థం ఎలా ఉంది, దీనికి దశమ స్థానం కర్మస్థానం ఎట్లా ఉంది, లాభస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇవన్నీ కొన్ని మెయిన్గా ఉన్నటువంటి గ్రహాలను కూడా మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఈ స్థితిగతులను గమనించుకోవాలి. అలా గమనించుకొని దానికి అనుకూలంగా రాబోయే విపత్తుల నుండి, రాబోయే కష్టాల నుండి మనం ఈజీగా తప్పించుకోగలుగుతాం. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు గమనించుకొని మీ పేరులో బలాన్ని పెంచుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ,
ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.